దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు ఈ వాక్య ధ్యానాలను తీసుకొని రావడం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దావీదు రచించిన కీర్తన 9వ కీర్తన 9వ వచనాన్ని చదువుతున్నాను. దావీదు రచించిన కీర్తన 9వ కీర్తన 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. నలిగిన వారికి, దావీదు నలిగిపోయిన స్థితి, అనేక రీతులుగా మానసికంగా ఎన్నో ఒత్తిడుల నడుమ, ఎంతో విచారాల నడుమ, ఒత్తిడిలకు గురవుతున్న పరిస్థితుల్లో నలిగిపోయిన స్థితి. నలిగిన అన్న దగ్గర అప్రెస్డ్, ట్రబుల్, అడ్వర్సిటీ అని వాడబడింది. అంటే ఆపత్కాలములలో, ఇబ్బందులలో, ప్రతి పరిస్థితిలో అంటున్నాడు ఆయన మహాదుర్గము అంటున్నాడు. ఏ విధమైనటువంటి కృంగుబాటు, ఏ విధమైనటువంటి నలిగిన స్థితి ఉందో ఆ ప్రతి నలిగిన స్థితిలో నుండి దావీదు పురుకొల్పుగా మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, దేవుడు మహాదుర్గమవుతాడు నాకు. ఆ మాట నేను మరలా చదువుతున్నాను. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. దుర్గము అనగా దాగుకొని స్థలం, దుర్గము అనగా ఆశ్రయించే స్థలం. దావీదు రచించిన కీర్తనలో దావీదు దేవుడిని ఆశ్రయించే క్రమంలో నేను ఎంతగా నలిగిపోతున్నప్పటికీ దేవుడు నాకు మహాదుర్గం అవుతాడు, దేవుడు నాకు మహాదుర్గంగా ఉన్నాడు అనేటువంటి గొప్ప నిరీక్షణ దావీదు జీవితంలో ఉంది. ఎందుకు అనంటే ఈ క్షణంలోనే ప్రాణం పోతుంది అన్నట్లుగా, లేకపోతే ఈ క్షణంలో నేనేమైపోతానో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడే ఆశ్రయదుర్గముగా ఉండి, దేవుడే తనను బలపరిచి, దేవుడే తనకు కాపుదలనిచ్చి, దేవుడు అంచెలంచెలుగా దావీదును వృద్ధి చేసిన స్థితి మనకు కనిపిస్తుంది. అయితే మన జీవితాల్లో మనం ఎలాంటి ఒత్తిడిలకు గురవుతున్నామో, ఏ విధంగా నలిగిపోతున్నామో, ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నామో, ఎలాంటి ఆపత్కాలాల్లో మనం ఉంటున్నామో, అపాయకరమైన పరిస్థితుల్లో ఉంటున్నామో, ఆ ప్రతి పరిస్థితుల నడుమ దేవుణ్ణి మనం ఆశ్రయించగలిగే విధంగా ఉండగలిగితే అది ధన్యకరమైనటువంటి జీవితం. ఇదిగో ఒక నిరీక్షణ దావీదు మనం కలుగు చేస్తున్నాడు. నలిగిన పరిస్థితులలో, నలిగిన స్థితిలో నేను నలిగిపోయినప్పుడు దేవుడు నాకు మహాదుర్గమగును. ఆయన నన్ను కాపాడే దేవుడు, నాకు సంరక్షణనిచ్చే దేవుడు, నాకు కాపుదలనిచ్చే దేవుడు అని చెప్పి దావీదు దేవుని గురించి పలుకుతున్న మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఈ మాటలు మనకు ప్రోత్సాహకరంగా ఉండగలిగినట్లుగా, నిజమే ప్రభువా, ఏ నలిగిన స్థితిలో నేనున్నప్పటికీ నాకు నీవు మహాదుర్గంగా ఉన్నావు ప్రభువా అని ఆయన పాదాల చెంతకు మనం వచ్చినప్పుడు, ఆయనను మనం ఆశ్రయించినప్పుడు, ఆయనే మన బలముగా, ఆయనే మన ఆశ్రయముగా చేసుకున్నప్పుడు ఎలాంటి ఒత్తిడి, ఎలాంటి అపాయకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నప్పటికీ మనం భయపడము. అది దావీదు మనకిస్తున్నటువంటి ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట. ఆ మాటను మాటగా స్వీకరిద్దాం. మరొకసారి నేను ఆ మాటను చదువుతున్నాను. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. నలిగిన వారికి మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. ప్రార్థన చేద్దామా? ఎలాంటి నలిగిన స్థితిలో నీవు ఉన్నావో, ఎలాంటి ఒత్తిడిలకు గురవుతున్న పరిస్థితులు నీవు ఉన్నావో, ఆ ప్రతి పరిస్థితుల్లో ఆ మహాదుర్గాన్ని మనం ఆశ్రయిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా నలిగిన స్థితులలో, మా ఆపత్కాలాలలో మాకు మహాదుర్గముగా ఉండే దేవుడవు ప్రభువా. దావీదుకు మహాదుర్గముగా ఉన్న దేవుడవు, మాకు కూడా మహాదుర్గముగా ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడవు కనుక మిమ్మల్ని మేము ఆశ్రయిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని బలపరచమని, ఎలాంటి నలిగిన స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి
ఆపత్కాలాల గుండా వెళ్తున్నప్పటికీ ప్రభువా మమ్మల్ని దర్శించి బలపరిచి మీ మీద ఆధారపడుతున్నప్పుడు మీరే మమ్మలను పురుకొల్పి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.